హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ సోల్. ఈరోజు మనం గోంగూర బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బయట నుంచి ఇలా ఫ్రెష్గా బోటీని తీసుకొని వచ్చిన తర్వాత దానిని వేడి నీటిలో వేసుకోవాలండి. ఎందుకంటే అలా వేడి నీటిలో వేసుకుంటేనే దానిపైన ఉన్న బొంత ఈజీగా వచ్చేస్తుంది. వేడి నీటిలో వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేసుకోకుండా అలాగే స్టవ్ మీద పెట్టి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం పోవాలి, అప్పుడే మనకు బోటీ మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు బోటీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, గరం మసాలా. దీనికి మనం ఎర్ర గోంగూరను మాత్రమే వాడుకోవాలండి. తెల్ల గోంగూర అయితే అంత టేస్టీగా ఉండదు, ఎందుకంటే ఎర్ర గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్నే యూజ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం వేగేంత వరకు ఆగి దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీని ఉల్లిపాయలో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది బోటీ మొత్తం. ఇప్పుడు మనం పచ్చి మసాలా వేసుకోవాలి, అంటే ధనియాల పౌడరు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉప్పు, మీ రుచికి సరిపోయేంత ఉప్పు, స్పైసీగా తినేవాళ్ళైతే కారం, ఎందుకంటే మనం ఎర్ర గోంగూర వేస్తున్నాం కాబట్టి కర్రీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. అది కారం చూసుకొని వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇలా ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. కొంచెం కారం మగ్గి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలండి. బోటీ కర్రీ తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఎర్ర గోంగూర వేసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్దిసేపు కారం మగ్గిన తర్వాత గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోంగూర, బోటీ అంతా ఇలా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. గోంగూర బాగా మగ్గిపోవాలండి.
ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఇందాక బోటీని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్తో బోటీ మెత్తగా ఉడికిపోతే పర్వాలేదు. నాకు కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి. అది మీరు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇట్లా వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొత్తిమీర, గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు అలా కలుపుకుంటే మన ఎర్ర గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసి గార్నిష్ కోసం కొంచెం పైన కొత్తిమీర చల్లుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.